ముందుగానే కంప్లీట్ చేయాలి అనేటువంటిది మన రాజ్యాంగం నిర్దేశిస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, గ్రామ పంచాయతీ ఎన్నికలు వాటి యొక్క టర్మ్ ఎక్స్పైర్ అయ్యే దానికంటే ముందు 3 నెలల ముందే పూర్తి కావాలంటే దానికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ తయారు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ తయారు చేసే దాంట్లో ప్రముఖంగా ఓటర్ లిస్ట్ ఏదైతుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ ఓటర్ లిస్ట్ ప్రకారం మున్సిపాలిటీసు వార్డు వారీగా, డివిజన్ వారీగా, గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ వార్డు వారీగా ఓటర్ లిస్టులను తయారు చేయవలసినటువంటి బాధ్యత, చేసేటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. దాని తర్వాత దానికంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేసినటువంటి చట్టాలకు అనుగుణంగా ఆయా మున్సిపాలిటీసు చైర్మన్ ఎవరికి, ఏ వర్గానికి రిజర్వ్ చేయాలి, ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఉమెనా అనేటువంటిది. అదే రకంగా ఆయా మున్సిపాలిటీస్లో ఉండేటువంటి వార్డ్స్ని నిర్ణయం చేయటం, దానికి అనుగుణంగా వార్డ్స్ని డివిజన్ చేయటం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినటువంటి పని. ఇదంతా కూడా 3 నెలల లోపల పూర్తి కావాలి. ఎక్స్పైరీ అయ్యేటువంటి ఆ యొక్క టర్మ్ ఎక్స్పైరీ కంటే 3 నెలల ముందుగానే పూర్తి చేయాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం స్థానిక బాడీ ఎన్నికల జరపటానికి ఇష్టం లేక ఎప్పటికప్పుడు వాటిని పోస్ట్పోన్ చేస్తూ వస్తుంది. ప్రముఖంగా దుబ్బాక ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఎన్నికల్లో ఓడిపోవాలని ఇంకా ఎక్కువ డిలే చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈ ప్రభుత్వం ఉంది. అందుకనే కొన్ని మున్సిపాలిటీస్లలో వాటి యొక్క డేట్ పూర్తయినా, వాటి యొక్క టర్మ్ పూర్తయినా, కొత్త మున్సిపాలిటీస్గా ఏర్పాటైనా, లేదా 3 నెలల లోపల పూర్తి కావాల్సినటువంటి టర్మ్ పూర్తవుతున్నటువంటి వరంగల్, ఖమ్మం, మిగతా మున్సిపాలిటీ వీటి యొక్క టర్మ్ పూర్తవుతున్న సిద్దిపేటతో సహా వాటికి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఏవైతున్నాయో వార్డ్స్ యొక్క డీలిమిటేషన్, అదే సమయంలో రిజర్వేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చేపట్టలేదు. కానీ దీన్ని నిర్వహించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్. రాష్ట్ర ఎన్నికల కమిషన్కి రాష్ట్ర ప్రభుత్వం కనుక సహకరించినట్లయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం వాళ్ళు హైకోర్టుకి అప్రోచ్ కావచ్చు. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఈ యొక్క ఎన్నికల కమిషన్కి ఎన్నికలు సక్రమంగా నిర్వహించడం కొరకు సహకరించాలని చెప్పి డైరెక్ట్ చేస్తుంది. గతంలో ఆ రకంగా జరిగింది. ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషనర్ కాకుండా ఇంతకుముందు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ టైంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించకుండా డిలే చేసి, అదే సమయంలో స్పెషల్ ఆఫీసర్స్గా గ్రామ పంచాయతీలో పాత సర్పంచెస్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సర్పంచెస్ని స్పెషల్ ఆఫీసర్స్గా నిర్ణయం చేస్తూ జీవో పాస్ చేస్తే దాని మీద కోర్టుకు పోయినప్పుడు కోర్టు స్పష్టంగా ఇది ఈ రకంగా జరగడానికి వీల్లేదు, 3 నెలల్లో మీరు మేము టైం ఇస్తున్నాము, ఈ 3 నెలల్లో మీరు పూర్తి చేయాలి. అదే సమయంలో ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పారు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే మీరు దీనికి
ప్రాసెస్కి సంబంధించినటువంటిది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు సహకారం అడగాలి. రాష్ట్ర ప్రభుత్వం కనుక సహకరించినట్లయితే కోర్టుకు రావాలి. కానీ మీరేదో ఒక లెటర్ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినాము, ఇవన్నీ పూర్తి చేయండి అని చెప్పి ఆ రకంగా చెప్పి మా దగ్గర మీరు ఏదో సంజాయిషీ ఇవ్వటం అనేటువంటిది కరెక్ట్ కాదు. మీ బాధ్యత కూడా ఉంది అనేటువంటి విషయాన్ని 2018లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల టర్మ్ పూర్తయినటువంటి లేదా మున్సిపల్ ఎన్నికలు జరగవలసినటువంటి వాటికి సంబంధించి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు చేయటం లేదు. ఇదే విషయాన్ని నిన్నగాక మొన్నటి రోజు 25 జనవరి నాడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వరంగల్, ఖమ్మం, సిద్దిపేట ఇంకా ఒక 10 మున్సిపాలిటీస్ కొత్తగా ఏర్పడినటువంటి నకరికల్లు, అచ్చంపేట, జహీరాబాదు ఈ అన్నిటికి కూడా మీరు వెంటనే ప్రాసెస్ ప్రారంభించండి అని చెప్పి వారు లెటర్ రాస్తూ ఆ లెటర్లో 2018లో గవర్నమెంట్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని రిఫర్ చేశారు. అదే రకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంటు అహ్మదాబాద్ సంబంధించినటువంటి మున్సిపాలిటీ విషయంలో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ను కూడా జతపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం జరిగింది. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ఎన్నికలంటే మీకు ఎందుకు భయం అని చెప్పి. రాజ్యాంగం ప్రకారం నిర్వహించవలసినటువంటి ఎన్నికల్ని మీరు ఎందుకు నిర్వహించటం లేదు, ఎందుకు సహకరించటం లేదు, ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారని నేను అడుగుతున్నాను. జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటిది